గతంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం కారణంగా 2014లో 24 గంటల కరెంట్‌కి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ని భారతదేశంలో తీసుకున్నారు. అందుకే మనకి 24 అవర్స్ పవర్ సప్లై సాధ్యమైంది. ఆ తర్వాతన వీళ్ళిద్దరూ గొడవ పడి విడిపోయిన టైంలో మాత్రం అబ్బెబ్బే! అసలు ఎందుకు తీసుకున్నారంటే ఆంధ్రాలోనే మిగులు కరెంట్ ఉందంటూ కబుర్లు చెప్పుకొచ్చారు. అప్పటిదాకా కరెంట్ కోతలు ఎట్టున్నాయి మరి ఆ లెక్కనైతే. కాకపోతే అది నడుస్తుంది మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం అది. అది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఈ 2, 3 ఏళ్ళు పోతే భారతదేశంలో అత్యధిక విద్యుదుత్పత్తి రాష్ట్రం కిందన ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు. సోలారు, విండు, ఇతర రకాలైనటువంటి పవర్ ప్లాంట్స్ ఇస్తున్నారు కాబట్టి. తాజాగా చూస్తే 68 పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. 5,000 కోట్ల రూపాయల తో స్ట్రెంథన్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్‌లో ఓవరాల్‌గా 15,274 మెగావాట్ల ట్రాన్స్ఫార్మేషన్ కెపాసిటీ కొత్తగా ఆంధ్రప్రదేశ్‌కి తయారవుతుంది. 1822 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్స్ వేస్తున్నారు. ఓవరాల్‌గా గ్రిడ్ రిలయబిలిటీ పెరగబోతోంది. ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్‌కి అద్భుతమైన అవకాశం. ఆంధ్రాలో పరిశ్రమ పెట్టుకునేవాడికి 5 సెకన్లు కూడా కరెంటు కోత ఉండదు. అంత చక్కగా పవర్ ఇవ్వగలం. అలాగే మనకి ఇక్కడే పోర్ట్లు ఉన్నాయి కాబట్టి రవాణాకి ప్రాబ్లం లేదు. రైల్వే లైన్ ఉంది, రవాణాకి ప్రాబ్లం లేదు. అలాగే విమానాశ్రయాలు ఉన్నాయి, రవాణాకి ప్రాబ్లం లేదు. అర్బన్ గ్రోత్‌కి అంటే పల్లెలు అర్బన్ వైపుకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్‌లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అత్యధిక రికార్డ్ అవుతోంది.